హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. ఉన్నాను. సో, ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఈరోజు కిడ్స్‌లో బిహేవియర్ ఇష్యూస్ గురించి. సో, కమ్యూనిటీ ట్యాబ్‌లో నేను పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఈ టాపిక్‌నయితే చూజ్ చేసుకున్నారు. సో, నాకప్పుడు అర్థమైంది దీని వాల్యూ ఆర్ దీని నీడ్ అని. సో, ఈరోజు మనం ఒక బిహేవియరల్ ఇష్యూస్ అనేది ఒక సీరీస్ నడుస్తుంది. అంటే 4-5 వీడియోస్ దాకా వస్తాయి. సో, ఇందులో నేను అసలు బిహేవియర్ అంటే ఏంటి? టూ సైడ్ బిహేవియర్ అంటే ఏంటి? రీజన్స్ ఫర్ బిహేవియర్ అంటే ఏంటి? ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి? ఒకవేళ మనం బిహేవియర్ ఇష్యూస్‌ని నెగ్లెక్ట్ చేస్తే అది ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు? అండ్ బిహేవియర్ ఇష్యూస్ ఏ ఏజ్‌లో స్టార్ట్ అవుతాయి? అండ్ ఏ ఏజ్ నుంచి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా సివియర్‌గా తీసుకోవాలి అనే టాపిక్స్ అన్నిట్లి గురించి కూడా నేను మాట్లాడతాను. సో, అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానెల్‌కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరితో షేర్ చేయండి. సో, అదే నా ఒక సింపుల్ రిక్వెస్ట్. బికాజ్ అది నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటది ఫర్దర్‌గా ఇంకా వీడియోస్ చేయడానికి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియర్ అంటే ఏంటని తెలుసుకుందాం. బిహేవియర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో మనం ఎలా యాక్ట్ చేస్తాం ఆర్ ఎలా రియాక్ట్ అవుతాం ఒక సిట్యుయేషన్‌కి అనే దాన్ని మనం బిహేవియర్ అని అంటాము. సో, బిహేవియర్ ఇష్యూస్ అని మాట్లాడినప్పుడు ఓన్లీ కిడ్స్‌లోనే కాదండి, పేరెంట్స్‌లో కూడా బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. 2 సైడ్‌లా ఉంటాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్స్ గురించి నాకొక చిప్స్ ప్యాకెట్ కావాలనుకోండి. అక్కడ నా పర్పస్ ఆఫ్ యాక్ట్ ఏంటి? నాకు చిప్స్ ప్యాకెట్ కావాలి. సో, నాకు అది అడగటం అంటే నార్మల్‌గా అడగటం రానప్పుడు ఏం చేస్తానంటే నేను టాంట్రమ్స్ త్రో చేస్తాను. అంటే ఆహ్, అరవటం కానీ, ఇసిరేయటం కానీ వస్తువులు ఎలా అయినా చేసి నేను నాకు ఆ చిప్స్ ప్యాకెట్ అనేది నేను తీసుకోవాలనమాట. అది నా పర్పస్ ఆఫ్ యాక్ట్. సో, దానికోసం నేను టాంట్రమ్స్ అయినా త్రో చేయొచ్చు, లేదంటే అరవచ్చు, లేకపోతే కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో, దట్ ఈస్ కాల్డ్ బిహేవియర్ ఇష్యూ అనమాట అక్కడ. అంటే వాళ్ళకి ఎలా అడగాలో తెలియక వాళ్ళు ఈ పద్ధతినైతే ఎంచుకుంటారు. పేరెంట్ సైడ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో, ఒక కిడ్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చదివించాలి. సో, మన బాబు గాని, పాప గాని కూర్చోబెట్టి చదివించాలనమాట. సో, మామూలుగా చెప్తే వాళ్ళు రారు. రానప్పుడు మనం ఏం చేస్తాము, మనం యాంగ్జైటీ ఫీల్ అయిపోయి పెద్ద పెద్దగా అరుస్తామో, లేదంటే 2 పీకడమో, అలా చేసి మనం తీసుకొచ్చి కూర్చోబెడతాం. అది పేరెంట్స్ సైడ్ ఆఫ్ బిహేవియర్ అనమాట. అంటే ఇక్కడ పర్పస్ ఆఫ్ యాక్ట్ ఏంటి, మనకి కిడ్డొచ్చి కూర్చొని చదువుకోవాలి. సో, అది పర్పస్. దానికోసం మనం ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాము. సో, ఇలా 2 సైడ్స్ కూడా బిహేవియర్స్ ఉంటాయి. ఓన్లీ కిడ్ సైడ్ బిహేవియర్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోదు. ఈవెన్ పేరెంట్స్ సైడ్ బిహేవియర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో, ఇక్కడ కిడ్‌ని కొడుతున్నారా? లేదా? కొట్టాలా? లేదా? ఇదంతా నేను మాట్లాడను. ఎందుకంటే అది వేరే సిట్యుయేషన్. అంత డీప్‌గా మనం వెళ్ళలేదు. అది ఎవరి ఇష్టం పట్టి వాళ్ళదుంటుంది. సో, ఇక్కడ మనమేంటంటే చిన్న వయసులో నుంచే ఈ బిహేవియర్ ఇష్యూస్‌ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది మాత్రమే మాట్లాడుకుందాము. సో, నేను ఈ టాపిక్ ఇన్ డీప్ ఎళ్ళే ముందు నేనొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనంటే, అంటే మన కిడ్‌ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి. మీకు ఎంతో మందికి ఆటిజం కిడ్స్ కానీ, ఏడీహెచ్‌డీ కానీ, హైపర్ యాక్టివ్ కిడ్స్ కానీ, స్పీచ్ డిలే కిడ్స్ కానీ ఉండొచ్చు. ఐ మై సెల్ఫ్ హావ్ ఎ స్పీచ్ డిలే కిడ్ కదా! సో, అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు నాకిలాగ జరిగింది అనే ఒక థాట్ అయితే వస్తుంది కదా! ఒక్కొక్కసారి ఏడుపొస్తుంది కూడా. సో, సొసైటీ అనే మాటలకి, నా సిట్యుయేషన్‌లో అయితే ఏ 2 ఇయర్స్ వచ్చినా కూడా మాటలు రావట్లేదని వేరే పిల్లలతో కంపేర్ చేసేవాళ్ళు మా పాపని. సో, అలా చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. చాలా ఏడుపొచ్చేది. అసలు నాకు స్పీచ్ డిలే ఒకటుందని కూడా తెలిసేది కాదు. తెలీదనమాట. ఆ టైంలో నేను ఏడ్చేదాన్ని కూడా. బాగా ఏడ్చేదాన్ని. ఎందుకిట్లా జరుగుతుంది అని. ఎప్పుడైతే నేను ఏడ్చి అది మొత్తం పోయిందో తర్వాత నేనొక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఒక రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది ఇది స్పీచ్ డిలే అని. సో, తర్వాత నేను ఒక స్ట్రాంగ్‌గా అయిపోయి నేను లేదు నేను దీన్ని ఎలాగైనా సాల్వ్ చేస్తాను. దీన్ని ఫర్దర్‌గా కంటిన్యూ చేయనివ్వను అని నేను స్టాండ్ తీసుకున్నాను. సో, నేను మీకు చెప్పేది కూడా ఒకటే. సొసైటీ అనే మాటలు పట్టించుకోవద్దు. మంచైనా అంటారు, చెడైనా అంటారు. సో, ఏదైనా కానీ పట్టించుకోవద్దు. మీకు అపోజిట్‌గా ఎవరన్నా ఏది చెప్పినా కూడా నెగెటివ్‌గా మాట్లాడినా కూడా సో, దాన్ని పక్కన పెట్టేసేయండి. మీరు మీ పిల్లల కోసం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే ఇవంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. మన దగ్గర పేషెన్స్ ఉండాలి. పేషెన్స్‌తో నడుస్తుందనమాట. చాలా పేషెన్స్ ఉండాలి. గుండె నిబ్బరం అంటారు కదా! అంత స్ట్రాంగ్‌గా ఉండాలి మనం మన కిడ్‌ని బాగా స్ట్రాంగ్ చేయాలంటే ముందు మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఒకవేళ మీకు బాధగా ఉంది, ఏడుపొస్తుందంటే ఏడ్చేసేయండి. ఏడిస్తే అదంతా పోతుంది కదా బాధ. దెన్ యూ విల్ ఫీల్ లైట్.
లేదంటే లోపలే పెట్టుకొని సప్రెస్ అయ్యారనుకోండి, మళ్ళీ డిప్రెషన్ లేదంటే ఓవర్ థింకింగ్‌కెళ్ళిపోతుంది. సో, అందుకని నేను ఇది చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు బిహేవియర్ అర్థం చేసుకున్నాము. 2 సైడ్స్ ఆఫ్ బిహేవియర్ అర్థం చేసుకున్నాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసి అసలు రీజన్స్ తెలుసుకుందాం. ఎందుకు ఈ బిహేవియరల్ ఇష్యూస్ ఎందుకు రావచ్చు అనే రీజన్స్ అయితే తెలుసుకుందాము. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి బ్రైబింగ్ అండి. బ్రైబింగ్ అంటే ఇప్పుడు నువ్వు తొందరగా అన్నం తినేసావనుకో, నేను చాక్లేట్ ఇస్తాననో, లేదంటే బిస్కెట్ ఇస్తాననో, లేదంటే నువ్వు ఏడవకుండా స్కూలుకి వెళ్తే నేను ఇంకొకటిస్తాను, నీకు టాయ్ కొనిస్తాననో, అంటే మనం చెప్పింది వాళ్ళు చేస్తే నీకు నేనొకటిస్తాను. అంటే నీకు నచ్చింది నేనొకటి బ్రైబ్ ఇస్తాను అని మనం వాళ్ళకి అలవాటు చేశామనుకోండి చిన్నప్పటి నుంచి, వాళ్ళు బ్రైబింగ్‌కే అలవాటు పడతారు. అంటే ఏది లాభం లేకుండా వాళ్ళు ఏది చెయ్యరనమాట. అట్లా అలవాటయ్యారనంటే వాళ్ళ మెయిన్ పర్పస్ ఇప్పుడు వాళ్ళకి చదువుకోవటం మెయిన్ పర్పస్ కదా! కానీ ఆ పర్పస్ కాస్త వాళ్ళకి బ్రైబ్ మీదకి షిఫ్ట్ అయిపోతుందనమాట. సో, ఎప్పుడు కూడా బ్రైబింగ్ పిల్లలకి అలవాటు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఫుడ్ తింటలేదా వదిలేసేయండి. కాసేపు ఆగి పెట్టండి తింటారు. చదవట్లేదా కొంచెం సేపు వదిలేసేయండి. తర్వాత ఆగి అంతే కానీ నేనిదిస్తాను, అదిస్తాను, ఇది చెయ్యి, అది చెయ్యి అని మాత్రం చెప్పొద్దు. ఈవెన్ ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మనం ఇలా అలవాటు చేశామంటే బయట చాలా మంది అంటే పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు ఆళ్ళు ఈళ్ళు ఉంటారు కదా! మనమే చెప్తాం కదా! వాళ్ళు ఈళ్ళు బిస్కెట్‌లు, చాక్లెట్‌లు ఇస్తారు తీసుకోకూడదు అని. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సొసైటీ బాగలేదు బయట. అందుకనే చెప్తున్నాను నేనిది. భయపెట్టాలని కాదు. ముందు జాగ్రత్త. సో, అది ఒకటి చూసుకోవాలి. బ్రైబింగ్ అయితే చేపియకూడదు. సెకండ్ రీజన్ వచ్చేసి ఆటిజం, ఏడీహెచ్‌డీ, హైపర్ యాక్టివిటీ ఆర్ స్పీచ్ డిలే అది కాకుండా ఏదన్నా మెడికేషన్స్ లైక్ జలుబు నార్మల్ పిల్లల్లో అయితే జలుబు గాని, ఫీవర్ గాని వీటన్నిటిలికి కూడా మనం మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకేంటంటే క్రాంకీగా ఫీల్ అవుతారు. సో, క్రాంకీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మూడ్ బాగోదు. అరుస్తుంటారు, ఏడుస్తుంటారు. సో, అవి వచ్చేసి బిహేవియరల్ ఇష్యూ కాదండి. అదేంటంటే అది టెంపరరీ. ఆ మెడిసిన్స్ ద్వారా వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, వాటిలిని మనం బిహేవియర్ ఇష్యూస్ అయితే అని అనుకోకూడదు. ఓకే. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మెడికేషన్స్ ద్వారా వచ్చే ఇష్యూస్ అన్నమాట. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి షుగర్ ఇంటేక్. షుగర్ ఇంటేక్ చాలా ఎక్కువగా ఉన్న పిల్లల్లో కూడా క్రాంకీనెస్, టాంట్రమ్స్, థ్రోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం ఆర్ ఎన్ హైపర్ యాక్టివ్ కిడ్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. అండ్ మనం ఓవర్‌గా షుగర్ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాక్టివ్‌నెస్ ఇంకా ఎక్కువైపోయి ఓవర్ టాంట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారనమాట. సో, ఇన్ కేస్ మీరు షుగర్ వాడుతున్నట్టయితే ఒక 50%కి డ్రాప్ చేయండి ఫస్ట్ 1 మంత్‌లో. ఆ తర్వాత నిదానంగా 10%కి తగ్గించేసేకి చూడండి. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో అయితే మేమసల క్యాండీకి 1 ఇయర్ వచ్చే వరకు షుగర్ గాని, సాల్ట్ కానీ అస్సలు నేనేది ఇవ్వలేదు. 1 ఇయర్ తర్వాత నుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ షుగర్ అయితే ఇవ్వలేదు. ఎప్పుడు కూడా నేను బెల్లమే ఇచ్చేదాన్ని. బెల్లమే అంటే మా ఇంట్లో యూజ్ చేసేది కూడా మేము బెల్లమే వాడతామనమాట. సో, అలా తనకి షుగర్ అనేది మేము ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు. సో, అందుకని తనంత హైపర్‌గా ఉండదనమాట. సో, నార్మల్‌గానే ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ టైమ్ అండి. ఆహ్, నాకొక సబ్‌స్క్రైబర్ చెప్పారు. మా పాప నన్ను కొడుతుంది, జుట్టు పీకుతుంది అని చెప్తున్నారు. వినడానికే నాకు చాలా బాధగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీన్ టైమ్ అనేది ఇస్తున్నాం. జస్ట్ ఫోన్ ఇచ్చి వదిలేయకండి. ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు 15 ఇయర్స్ అంటే ఐ థింక్ పిల్లకి నాలెడ్జ్ వచ్చేసుంటుంది. ఒక 10 ఇయర్స్ వరకయినా సరే మనం పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేయాలి. కంపల్సరీ చెప్తున్నాను. మనం మానిటర్ అయితే చేయాలి. ప్లే స్టోర్‌కి వెళ్ళండి. వైటీ కిడ్స్ అని దొరుకుతుంది. అది డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో లాగిన్ అవ్వండి. మీకు కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. పిల్లలు ఏం వాడాలి, ఏం చూస్తారు, ఏం చూడొచ్చు, ఎలాంటి అంటే మీరు సెలెక్ట్ చేసిన ఛానెల్స్ మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. సో, మీరది డౌన్‌లోడ్ చేసేసుకొని అందులో కొన్ని ఛానెల్స్ అయితే మీరు యాడ్ చేసి ఇవ్వండి. నేనైతే స్క్రీన్ టైమ్ ఎప్పుడిచ్చినా కూడా ఫస్ట్ ఏం చేశానంటే నేను నార్మల్‌గా ఇచ్చాను. వైటీ కిడ్సే ఇచ్చాను. బట్ ఛానెల్స్ సెలెక్ట్ చేయలేదన్నమాట. నార్మల్‌గా ప్రీ స్కూల్ అని సెలెక్ట్ చేసేసి ఇచ్చేసాను. అప్పుడేంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రైమ్స్ రావడం వల్ల క్యాండీకి లాంగ్వేజ్ డిలే వచ్చింది. సో, అప్పుడు నాకర్థమైందంటే తను ఒక లాంగ్వేజ్ మీద పట్టు రావట్ల. మనం ఇంట్లో మాట్లాడేది తెలుగు అండ్ అక్కడ ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో సాంగ్స్ వస్తున్నాయి కదా! దానివల్ల తనకి లాంగ్వేజ్ డిలే వచ్చి, లాంగ్వేజ్ మీద గ్రిప్ రాలేదు. అందుకని నేనేం చేశాను, మామూలుగా అసలు స్పీచ్ డిలే స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక 2 మంత్స్ అయితే కంప్లీట్‌గా స్క్రీన్ ఆఫ్ చేసేసాను. సో, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వాల్సొచ్చినా కూడా నేనేం చేస్తున్నానంటే మొబైల్‌లో బ్రిటిష్ కౌన్సిల్ అనే ఒకటి
ఛానెల్ ఉంది. సో, ఆ ఛానెల్ ఒకటి యాడ్ చేస్తాను. అండ్ తెలుగు రైమ్స్ ఒకటే యాడ్ చేస్తున్నాననమాట. సో దట్ తనకి మనం ఇంట్లో మాట్లాడే తెలుగు అండ్ అది అర్థమవుతుందని. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు తెనాలి, తెనాలొచ్చాక తను ఫోను పట్టుకోవడం మానేసిందనమాట. హార్డ్‌లీ 10 మినిట్స్, 20 మినిట్స్ అది కూడా చాలా ఎక్కువ. మనం ఇచ్చినా కూడా ఫోను వద్దని పడేస్తుంది. అండ్ అంటే చాలా ప్లేస్ ఉంది ఆడుకుంటానికి. బొమ్మలున్నాయి. ఒక్కటే అయినా సరే ఆడుతుంది. నాయనమ్మ వాళ్ళున్నారు. అలా ఆడుతుంది. కొంతసేపు బయటికెళ్తుంది. సో, తను ఎక్కువ ఇట్లా ఔట్‌డోర్ ప్లేకి ఎక్కువ అలవాటు పడిందనమాట. అండ్ అది కాక టీవీ చూస్తుంది. టీవీ చూస్తే టీవీలో ఒక 1 అవర్, 1 ½ అవర్ డే మొత్తం మీద అప్పుడు కొంచెం సేపు, అప్పుడు కొంచెం సేపు అట్లా చూస్తుంది. సో, టీవీలో కూడా నేను కేవలం తనకి డోరా ఒకటి, లిటిల్ కృష్ణ ఒకటి, ఖుషి టీవీ వస్తుంది కదా! వాటిలో అవి రెండే అలవాటు చేశాను. ఐ థింక్ డోరా ఈస్ ఎ గుడ్ గుడ్ కార్టూన్. ఎందుకంటే అందులో థింకింగ్ ప్రాసెస్ కానీ, ఫోకసింగ్ కానీ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి పజిల్ టైప్ ఇస్తుంటారు కదా! ఏది సెలెక్ట్ చేయొచ్చు అని. సో, అది అండ్ మేనర్స్ బావుంటుంది. సో, ఐ థింక్ డోరా ఈస్ ఎ గుడ్. అండ్ 'లిటిల్ కృష్ణ' ఈస్ ఆల్ అబౌట్ ద డివోషనల్ అన్నమాట. సో, నాకు పర్సనల్‌గా ఐ లవ్ కృష్ణ. సో, కృష్ణుడి గురించి నాకు చాలా హ్మ్, ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, 'లిటిల్ కృష్ణ' తనకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి తను అది కూడా చూస్తుంది. సో, నేనైతే ఇలా ఇస్తాను. సో, మీరు చూసే కంటెంట్ అంటే మీ పిల్లలు చూసే కంటెంట్‌ని మీరు మానిటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఏ డబ్ల్యూడబ్ల్యూఓ, రెస్లింగో లేదంటే ఏదైనా ఫైటింగో అట్లాంటివి చూస్తున్నారనుకోండి. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళవి ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ ముందు ఇంకొకళ్ళు రెజ్లర్స్ ఏమి ఉండరు కదా! వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఆబ్వియస్‌లీ మనమే ఉంటాం కాబట్టి వాళ్ళొచ్చి మనల్నే కొడతారు. సో, కంపల్సరీ స్క్రీన్‌ని మానిటర్ చేయండి. నేను చెప్పినట్టు మీరు అదైతే డౌన్‌లోడ్ చేసుకోండి. నార్మల్ వాటన్నిట్లికి లాక్స్ ఏసేయండి. లాక్స్ చెప్పకండి. లాక్స్ పెట్టేసేయండి. దానికోసం వాడు ఎన్ని టాంట్రమ్స్ త్రో చేసినా కూడా మీరసల లాక్స్ అనేది ఇవ్వకండి. కాసేపు గొడవ చేస్తారు. తర్వాత వాళ్ళే ఆపేస్తారు. ఓకే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి థంబ్ సక్కింగ్ అండ్ బైటింగ్ కూడా ఇష్యూస్ ఉంటాయి కొంతమందిలో. అదేంటంటే బాటిల్ ఫీడింగ్ వల్ల. బాటిల్ ఫీడింగ్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు కూడా మనం బాటిల్ ఫీడ్ చేస్తూ ఉంటే వాళ్ళకేంటంటే ఈ మౌత్ అరౌండ్ మజిల్ ఉంటుంది కదా! అది చాలా వీక్ అయిపోతుందనమాట. సో, అలా వీక్ అయితే ఏంటంటే వాళ్ళకి స్పీచ్ డిలే వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది. ఇక్కడ మజిల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. వాళ్ళు సక్ చేసినప్పుడు అలాగే. సో, దానివల్ల స్పీచ్ డిలే వచ్చే ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. సో, ఎవరైనా మాక్సిమం 2 ఇయర్స్ ఇస్ ద ఏజ్ వి షుడ్ స్టాప్ ఇట్ బాటిల్ ఫీడింగ్. సో, ఎవరన్నా కంటిన్యూ చేస్తుంటే అది ఒకటి ఆపేసేయండి. సో, ఇవన్నీ కొన్ని రీజన్స్ అన్నమాట. ఎందుకు బిహేవియర్ ఇష్యూస్ రావచ్చు అని. ఇప్పుడు అసల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అని చెప్తాను. సో, ఇవి బేసికల్‌గా 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో, 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా! అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి బిహేవియర్ ఆఫ్ ఎస్కేప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకీరోజు వీడియో చేయడానికి మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, తలనొప్పిగా ఉంది అననుకోండి. ఆ వీడియో చేయడానికి జస్ట్ నేనొక సాకు ఎతుక్కుంటున్నాననమాట. అంటే నాకు బాలేదనో, మూడ్ లేదనో, నేను చెయ్యను అని అంటే ఎస్కేప్ అవుతున్నాను. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నుంచి నేను ఎస్కేప్ అవుతున్నట్టనమాట. సో, ఈవెన్ కిడ్స్‌లో కూడా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేదన్నా హోమ్ వర్క్ చేయండి అని చెప్పామనుకోండి. మమ్మీ నాకు కడుపులో నొప్పొస్తుందనో, లేకపోతే నాకు హెడ్‌ఏక్ వస్తుందనో, నేను ఈరోజు చెయ్యను అనో ఇట్లా దాటేస్తూ ఉంటారు కదా! అండ్ ఈవెన్ స్కూల్‌కి వెళ్ళాలన్నా కూడా నాకు కడుపులో నొప్పొస్తుంది. నేను వెళ్ళను అని కొంతమంది పిల్లలు అట్లా చెప్తూ ఉంటారు కదా! సో, అదనమాట. బిహేవియర్ ఆఫ్ ఎస్కేప్. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి బిహేవియర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో, ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బిగ్ టాపిక్. దీంట్లో మనం 4-5 స్ట్రాటజీస్ ఒస్తాయి. అవి ఫర్దర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, సెకండ్ వన్ వచ్చేసి బిహేవియర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇందులో వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్‌ని రాయమని చెప్పారనుకోండి. ఏదన్నా రాయమన్నారు. అండ్ వన్ మోర్ పాయింట్ మనం చిన్నప్పటి నుంచి అంటే 2 ఇయర్స్ నుంచే వీళ్ళకి స్క్రిబిలింగ్ చేపిచ్చి ఆహ్, ప్యాటర్న్స్ అన్నీ చేపిస్తూ, స్క్రిబిలింగ్ చేపిస్తూ ఫైన్ మోటార్ స్కిల్స్ మీద మనం వర్క్ చేస్తే గనక వాళ్ళకి రైటింగ్‌లో ఇష్యూ రాదండి. సో, 2 ఇయర్స్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ పిల్లలున్న వాళ్ళందరూ ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకొని స్క్రిబ్లింగ్ చేపిస్తూ ఉండండి. అండ్ మన ఛానెల్‌లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా అలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే వీళ్ళకి రైటింగ్‌లో ప్రాబ్లమ్ రాదంటే ఫర్దర్‌గా మీరు పెద్దయ్యాక రాయమన్నా కూడా వాడు కాన్స్టెంట్‌గా కూర్చొని రాయగలుగుతారనమాట. సో, ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. సో, అది ఒకటి కొంచెం చూసుకోండి. సో, కొంచెం పెద్ద పిల్లల్లో అయితే ఇన్‌కేస్ ఇట్లాంటి ఫైన్ మోటార్ స్కిల్స్ లేని పిల్లల్లో అయితే వాళ్ళేంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదనమాట రాయడానికి. మనం పదే పదే చెప్తూ ఉంటాం కదా! వాళ్ళు కొంతసేపు విని వాళ్ళేం చేస్తారంటే థింగ్స్‌ని అటు ఇటు త్రో చేస్తూ ఉంటారు. పెన్సిల్ పాడేయటం,
ఎరేజర్ పాడేయటం, లేదంటే బుక్ పాడేయటం. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం డిస్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి చెప్పేది మానేసి చెప్పేయటం ఆపేస్తాం కదా! సో, అది అన్నమాట అక్కడ వాళ్ళకి కావాల్సిందేంటి, ఆ పనిలో నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేయటం. సో, దానికోసం వాళ్ళు అన్నీ విసిరేయటం కానీ అట్లా చేస్తూ ఉంటారు. అండ్ మనం చెప్పిన పనిని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారనమాట. వాళ్ళు పట్టించుకోరసలు అట్లాగా. సో, ఇదొచ్చేసి బిహేవియర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి బిహేవియర్ ఆఫ్ టు గెట్ సంథింగ్. అంటే ఏదన్నా వాళ్ళకేదన్నా కావాల్సినప్పుడు వాళ్ళు ఎలాంటి బిహేవియర్ చేస్తారు అనేది థర్డ్ పాయింట్ అన్నమాట. సో, కొంతమంది పిల్లలేంటంటే వాళ్ళకేదన్నా కావాల్సినప్పుడు ఏం చేస్తారంటే అంటే కొంచెం ఎక్కువ బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లలైతే హెడ్ బ్యాంగ్ చేసుకుంటారు. అంటే తల గోడకేసి కొట్టుకోవటమనో, లేకపోతే బాగా ఇరిటేషన్ ఇట్లా పెట్టేసి ఫీస్ట్ ఇట్లా చేయడమనో, గట్టి గట్టిగా అరవటమనో, లేకపోతే బైట్ చేసుకోవటమనో, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట. సో, ఈ పిల్లలు ఏంటంటే ఏదన్నా తనకు కావాల్సిందేదన్నా అడిగినప్పుడు మనం ఇయ్యకపోతే ఇట్లాంటి బిహేవియర్ అయితే చూపిస్తారు. సో, వాళ్ళు ఇలాంటి బిహేవియర్ చూపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిలాక్స్డ్‌గా ఉండాలి. సో, మనం కూడా రియాక్ట్ అయిపోయి పెద్ద పెద్దగా అరిచేయటం, బాగా కొట్టేయటం అట్లా చేశామనుకోండి, ఆ పిల్లల్లో ఉన్న బిహేవియర్ అనేది ఇంకా ఫర్దర్‌గా ఎక్కువవుతుందే గానీ తక్కువ అవ్వదనమాట. ఆహ్, సో, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ సో, ఇగ్నోరెన్స్ వచ్చేసి మనం పెద్ద టాపిక్ అని చెప్పుకున్నాం కదా! సో, వాటిల్ని మనం ఇన్ డీప్‌గా తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం బిహేవియర్ గురించంతా మాట్లాడుకున్నాం కాబట్టి, ఇగ్నోరెన్స్‌లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మనం పిల్లలకి ఎట్లా నేర్పించొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ ఎకానమీ అని, లేదంటే రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అని, ఆహ్, లేకపోతే యాంటిసిపేటెడ్ కండిషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని, లేదంటే టైమ్ బౌండ్ అని. సో, ఇలా స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. నేను కమింగ్ వీడియోలో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీట్లి వల్ల ఏంటంటే మనకొక ఐడియా అయితే వస్తుంది. కిడ్నీ ఎట్లా ఒక దారిలో పెట్టొచ్చు అని. సో, ఇదంతా మనం కిడ్ సైడ్ బిహేవియర్ మాట్లాడుకుందాం. ఇప్పుడు పేరెంట్ సైడ్ బిహేవియర్ మాట్లాడుకుందాం. సో, పేరెంట్ సైడ్ బిహేవియర్ మనం చేంజ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఇంట్లో మీకు నెగెటివ్‌గా చెప్పే వాళ్ళ మాటలు వినొద్దు. సొసైటీ ఏదన్నా నెగెటివ్‌గా చెప్తున్నా అది వినొద్దు. సో, నేను ఇందాక చెప్పాను కదా! సేమ్ రిపీట్ చేస్తున్నాను. సో, అట్లా వినొద్దు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే మనకు చాలా పేషెన్స్ ఉండాలి కదా! ఇదంతా చేయడానికి. మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, మీ బిహేవియర్ రిలాక్స్డ్‌గా ఉంటే, ఆటోమేటిక్‌గా కిడ్స్‌లో బిహేవియర్ మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, కొన్ని కామన్ క్వెషన్స్ ఉన్నాయి. సో, నేనవి చెప్తాను. ఆ క్వెషన్ ప్లస్ ఆన్సర్ చెప్తాను. ఇంకా మీకేదైనా ఫర్దర్ క్వెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో, నేను రిప్లై ఇస్తాను. ద ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ఏజ్ నుంచి బిహేవియర్ ఇష్యూస్ అయితే చూడొచ్చు అని ఒక క్వెషన్ అన్నమాట. సో, 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్, ఎవరికైతే స్పీచ్ ప్రాబ్లమ్ ఉంటుందో అలాంటి కిడ్స్. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు అడగలేరు కాబట్టి, మనకు అర్థం కాదు కూడా. వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు. వాళ్ళు ఏది అడగలేరు కాబట్టి వాళ్ళు టాంట్రమ్స్ అయితే షో చేస్తూ ఉంటారు. ఆ! అది ఒక క్వెషన్‌కి ఆన్సర్. ఏ ఏజ్ నుంచి మనకి బిహేవియర్ ఇష్యూస్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు అనంటే థర్డ్ ఇయర్ నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్ నుంచే నెగ్లెక్ట్ చేయకూడదు. బట్ మనకెక్కువ బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కడి నుంచి కనిపిస్తాయి అనంటే, మనం ఎప్పుడైతే వీళ్ళని స్కూల్‌లో వేస్తూ ఉంటాం కదా! స్కూల్‌లో వేసినప్పుడు ఏంటంటే, టీచర్స్ దగ్గర నుంచి చాలా కంప్లెయింట్స్ అవి వస్తూ ఉంటాయన్నమాట. సో, అప్పుడు మనకర్థమవుతుంది. ఓకే. కొంచెం సివియర్‌గా ఉంది. అంటే పిల్లలు మాట ఇంటలేదనో, ఎదురు చెప్తున్నారనో, పక్క పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారనో, ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ టైంలో పేరెంట్స్‌కి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే. ఆ టైంలో బిహేవియరల్ థెరపీ గాని ఏదన్నా ఇప్పించాలి అనేది ఒక ఐడియా అయితే అప్పుడొస్తుంది యాక్చువల్లీ. సో, కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఏంటంటే టెంపర్ టాంట్రమ్స్. అవి స్పెషల్లీ 2 ఇయర్స్ ప్లస్ కిడ్స్‌లో కనిపిస్తుంటాయి. 2-3 ఇయర్స్, 4 ఇయర్స్ కిడ్స్‌లో కనిపిస్తుంటాయి. తర్వాతొచ్చేసి హిట్టింగ్ అండ్ బైటింగ్ కానీ, ఆహ్, లేదంటే ఇగ్నోరింగ్, మనం ఏదన్నా చెప్తున్నప్పుడు ఇగ్నోర్ చేయటం కానీ, విననట్టు ఉండడం గానీ, సో, ఈ ఇష్యూస్ అన్నీ ఏంటంటే మనకి పిల్లలు కొంచెం 3 ఇయర్స్ అట్లా స్టార్ట్ అయ్యి, అట్లా బాగా అంతా అర్థమవుతుంది కదా! బాగా నాలెడ్జ్ వస్తుంది కదా! ఆ టైంలో ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళకేదన్నా కావాల్సింది వాళ్ళకి దొరకనప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వటము. సో, ఇవన్నీ కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ అన్నమాట. సో, నార్మల్‌గా ఇవి కనిపిస్తూ ఉంటాయి పిల్లల్లో. అండ్ ఏ ఏ ఏజ్ వరకు బిహేవియరల్ ఇష్యూస్ ఉండొచ్చు అనంటే, మాక్సిమం 12 ఇయర్స్ వరకు ఉంటాయండి.
12 ఇయర్స్ తర్వాత అంటే ఆ లోపు కూడా మనం క్యూర్ చేసుకోకపోతే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇంపల్సివ్‌గా ఉన్నారు. అండ్ ఇట్లా విసిరేయటము, పాడేయటము ఇది వాళ్ళకి వర్క్ ప్లేస్‌లో అయినా అవ్వచ్చు, రిలేషన్‌షిప్స్‌లో అయినా కూడా అవ్వచ్చు. బిహేవియర్ ప్రాపర్‌గా లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా! ఈవెన్ ఇప్పుడు మనం చూసుకున్నా కూడా మన హస్బెండ్‌కి, వైఫ్‌కి మధ్యలో బిహేవియర్ ప్రాపర్‌గా ఉంటే ఆ హోమ్ చాలా హ్యాపీ హోమ్‌గా ఉంటది. ఒక అండర్‌స్టాండింగ్ మీద వెళ్తది. ఒకళ్ళకొకళ్ళు అపోజిట్‌గా అంటే ఎప్పుడు మదరే స్ట్రగుల్ అవుతున్నారు. మదరే చూసుకుంటానికి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. ఫాదర్ నాకెందుకు అది నీ పని అలా వదిలేసారు అని అనుకుంటే అక్కడ మనకి ఎట్లా గొడవలొస్తాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మాక్సిమం మీరు ఈ సీరీస్‌ని ఫాలో అవ్వండి. నేను ఆహ్, రిలీజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క వీడియో. దీని నుంచి మనకొక ఐడియా అయితే వస్తుంది. సో, దాని నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. కిడ్స్‌లో గనక సెన్సరీ ఇష్యూస్ లేకపోతే మనం 14 డేస్‌లో వాళ్ళ బిహేవియర్‌ని కరెక్ట్ చేయొచ్చనమాట. సో, సెన్సరీ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. మన ప్లే లిస్ట్‌లో అయి కూడా ఉన్నాయి. ఒకసారి అవి చేయించండి. సో, సెన్సరీ ఇష్యూస్ లేకపోతే మాత్రం 14 డేస్‌లో క్యూర్ చేయొచ్చు. ఇంకా కొంచెం సెన్సరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే. ఇది ఈరోజు టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్‌లో నేను స్ట్రాటజీస్ గురించి చెప్పాను కదా ఇందాక. సో, ఆ స్ట్రాటజీస్ అన్నీ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మీకేదన్నా అర్థం కాకపోయినా, ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఆ టైంలో మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. హ్మ్. సో, ఐ థింక్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు టాపిక్ అయితే. హ్మ్. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఎవరికన్నా అవసరం ఉంటుంది. మీరిచ్చే లైక్ తోటి ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కదా! మనలాంటి మామీస్ చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. హ్మ్. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.